చికెన్ నాటలో కాబట్టి ఈ సండే అయితే ప్రాన్స్ తెచ్చుకున్నాం. మేము ఈ ప్రాన్స్ కొన్న చోట అంతా సముద్రపు చేపలే ఉన్నాయి. వీడియో తీయడానికి కుదరలేదు, నెక్స్ట్ వీక్ తప్పకుండా అప్లోడ్ చేస్తాం. ఈ ప్రాన్స్ విషయానికి వస్తే ఈ ప్రాన్స్ లోపల నరాలు ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే కదా. నాకు కూడా ఇందులో నరాలు ఉంటాయని మాత్రమే తెలుసు. కాకపోతే ఇందులో చూడండి ఎంత డస్ట్ ఉందో, చాలా వేస్టేజ్ అయితే ఉంది. ప్రాన్స్ లో నరాలు మాత్రమే ఉంటాయనుకుంటే అది మన పొరపాటే. ప్రాన్స్ మొత్తం వైట్ కలర్ లో ఉన్న వాటికి మట్టికి ఓన్లీ నరాలు, కానీ కొన్ని రొయ్యల మిక్స్డ్ కలర్స్ లో వాటిలో అయితే చాలా వేస్టేజ్ ఉంది. ఇలా ప్రాన్స్ లో అయితే చాలా రకాలు ఉంటాయి. ఒక్కో దానిలో వేస్టేజ్ ఒక్కో రకంగా ఉంది. ఓన్లీ నరాలు మాత్రమే తీసేసి మనం తినేస్తే ఇంకా అయిపోయినట్టే. నేనైతే 1.5 kg రొయ్యలు అయితే తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి కేజీ 300 అలా పడింది. రొయ్యలు అయితే చాలా పెద్ద సైజ్ లో ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, కానీ వీటిని క్లీన్ చేసేసరికి 2 hours పట్టింది. టైం ఎక్కువ పడుతుందని చెప్పి ఇంత వేస్టేజ్ ని తినేలేం కదా. సో అందుకే ఓపిక తెచ్చుకొని అన్ని రొయ్యలకి ఇలా డస్ట్ మొత్తం క్లీన్ చేసాం. సో మీరు కూడా ప్రాన్స్ క్లీన్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి. ఓన్లీ నరాలే కాదు, ఇంకా చాలా వేస్టేజ్ ఉంటుంది అందులో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.